సర్కారోళ్లకు పసందైంది పబ్లిక్ కు పసందు కాకపోవచ్చు, పబ్లిక్ కు నచ్చింది సర్కార్ కు నచ్చకపోవచ్చు. అయితే మన దేశంలో లీడర్లను ఎన్నుకునేది సీట్ల కూసోబెట్టేది పబ్లిక్కే కాబట్టి వాళ్లకు నచ్చకపోతే ఎసొంటి కానునైనా సరే సర్కారోళ్ళు వెనకకు తీసుకుపోవాల్సిందే. ఇప్పటికే చాలా సార్లు అట్లా వెనకకు తీసుకుర్రు కూడా. ఇట్లనే ఇప్పుడు తెలంగాణలో సర్కారోళ్ళు చేసిన ఫైస్లా మీద లొల్లి పంచాది గట్టినే అవుతుంది చూడుర్రి. అయితే భూముల లాడాయి, లేదంటే ఫీజుల లాడాయి, అన్ని కాకపోతే చదువుల లాడాయి. ఎగస్ పార్టీల లొల్లులతోని తెలంగాణ చౌరాత్తలు దినం రగరగ రగులుతూనే ఉన్నాయి. అక్కెరెళ్ళు తీసుకున్నాక తక్కెడ పొయ్యిలో పెట్టినట్టే ఉన్నది. ఏందికి అనుకుంటా రోడ్డు ఎక్కుతుండ్రు ప్రతిపక్షం లీడర్లు. ఇక చూడర్రే సర్కారు వాళ్ళకు సూటి పెట్టడానికి కారు పార్టీ వాళ్ళు పెద్ద పంచాయతీ ముంగటేసుకుండ్రు. ఓ దిక్కు ఐటీఐ పాలిటెక్నిక్ చదువులను స్కిల్ యూనివర్సిటీలకు కాల్పొద్దని కాలేజీ పొలగాన్లు చాలా వదిల సంది లొల్లులు చేస్తాండ్రు. ఇక వాళ్ళతో కలిసి పంచాయతీ పెట్టడానికే మాజీ మంత్రి హరీష్ రావు సార్ వరంగల్ పోయిండు. పొద్దుగాలనే సార్ ఇంటికి పోయి పోలీసు వాళ్ళు ఆగబట్టాలని చూసిండ్రు గాని అట్లిట్లా ఆఖరికి వరంగల్ చేరిండు. అక్కడ కూడా పోలీసు వాళ్లకు గులాబీ లీడర్లకు నడుమ గుంజులాట గట్టిగానే అయ్యింది. వాళ్ళు అటుగుంజా వీళ్ళు ఇటుగుంజా లాడాయి జోరుగా నడిచింది. మాజీ మంత్రిని సుబేదారి పోలీస్ స్టేషన్ కు పట్టుకపోవడంతోని పాలిటెక్నిక్ చదువుతాన్న పొలగాన్లు కారు పార్టీ లీడర్లు అంతా అక్కడికే పోయి పంచాయతీ పెట్టిండ్రు. బొబ్బ అయింది. నేను సూటిగా రేవంత్ రెడ్డిని ఒక మాట అడుగుతా ఉన్నా. ఇలా గవర్నమెంట్ పాలిటెక్నిక్ లను తీసుకుపోయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు కలుపుతున్నావు? స్కిల్ యూనివర్సిటీ అనేది ఇట్స్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రభుత్వ పాలిటెక్నిక్ లను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నావు? ఇలా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నావు. అసలు ఈ రాష్ట్రానికి నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండడం ఇవాళ విద్యార్థుల పాలిట శనిలాగా తయారైనవు. ఇటు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవు, ఇటు పాలిటెక్నిక్లను ప్రైవేట్ పరం చేస్తా అంటావు. ఇవాళ నువ్వు పిల్లల కోసం చేసింది ఏంది? అంతేకాదు పాలిటెక్నిక్ చదువు వద్దని చాలా మంది టీసీలు తీసుకొని పోతారు అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోతున్నది. వీళ్ళు ఎందుకు టీసీలు తీసుకున్నారు? ఇక మా పిల్లలు స్కిల్ యూనివర్సిటీలో ఈ పాలిటెక్నిక్ కలిస్తే మా పిల్లలకు భవిష్యత్తు లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు రావు, మా పిల్లలకు ఉన్నత విద్యా అవకాశాలు ఉండయి అని చెప్పి తల్లిదండ్రులు నిర్ణయానికి వచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి టీసీలు తీసుకొని వెళ్ళిపోతుండ్రు. ఈ పాలిటెక్నిక్ విద్య మాకొద్దు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ ను తీసుకుపోయి ప్రైవేట్ పరం చేస్తుండు, మా పిల్లల భవిష్యత్ ఆగమవుతుందని వరంగల్ పాలిటెక్నిక్ లో ఈ రోజు ఇద్దరు తల్లిదండ్రులు టీసీలు తీసుకొని వెళ్ళిపోయినారు. పొలగాన్ల చదువులు ఆగమవుతున్నాయి అన్నట్టు గరం అయిండు సారు. అటు పూ పార్టీ లీడర్లు సుత గీదే ముచ్చట మీద మస్తు కోపానికి వచ్చిండ్రు. దమ్ముంటే ప్రజాక్షేత్రంకి వస్తావా అని చెప్పి సవాల్ చేస్తాను. అట్లాంటి ఇష్యూ ఇలా పాలిటెక్నిక్ ఇష్యూ. ఇవాళ బ్యూటీ ఏంటంటే పాలిటెక్నిక్ కాలేజ్ బ్యూటీ ఏంటంటే ఇంజనీర్ల కంటే కూడా ఎక్కువ ప్రిఫర్ చేసేది పాలిటెక్నిక్ విద్యార్థులు మాత్రమే. ఉన్నట్టుండి రేవంత్ రెడ్డికి మరి ఏం పుట్టిందో కానీ ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు కానీ పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆందోళన పడుతూ ఉన్నారు. ఇలా స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి చిల్లర ఓటు తగిలించి వాళ్ళ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళ గుర్తింపు రద్దు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇక అది అట్లుంటే పాలిటెక్నిక్ ను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో పెట్టుడు ఆ చదువుకునే పోలగాన్లకే ఇష్టం లేదని రోడ్డు ఎక్కినప్పుడు సర్కారు వాళ్ళన్నా మళ్ళీ మారు ఆలోచనలు చేసుకోవాలి కదా అని అడుగుతారు అయ్యవ్వలు. గటు తమిళనాడు దిక్కు పబ్లిక్ కు నచ్చకపోతే ఎసోంటి నిర్ణయమైన వెంటనే వెనకకి తీసుకుంటారు సర్కారు వాళ్ళు. మరి ఇక్కడేంటికి అంత పంతం పడతారు అన్నట్టు అడుగుతారు ఇంత మంది జనాలు. మరిగా చూడాలే సార్లు ఆఖరికి ఏం చేస్తారో.